బాబా దొంగల ముఠాలో హ్మ్. ఆయన ఒక నిజాయితీ పరుడని చెప్తాను నేను. హ్మ్. ఓకే. మొత్తానికి కేసీఆర్ గూడా అదే నిజాయితీతోని బయట పడతారంటారా ఇవన్నిట్లో? కేసీఆర్‌ని ఎవరేం చేయలేరు. హ్మ్. ఎందుకంటే ఆయన అవినీతి చేస్తే గనుక 10 ఏళ్ల కిందనే ఆయన మీద మోడీ గారు మొదటిసారి మోడీకి ఎదురు తిరిగిన నాడే ఆయన అరెస్ట్ చేయించేవాడు, ఈడీని పంపేవాడు, సీబీఐని రేవంత్ పంపేవాడు. రెడ్డి ఎందుకు ఊకుంటాడు సార్? ఆయన అరవింద్ ఆయన అరవింద్ ప్రతిపక్షంలో ఉన్న ఒక్క ప్రతిపక్ష నిమిషం. నేతగా ఉన్నప్పుడు జైల్‌లో పెట్టిండు గదా! ఒక్క నిమిషం. హ్మ్. అరవింద్ కేజ్రీవాల్‌ను హ్మ్. సీఎంగా అరెస్ట్ చేశారు. అవును. శిబు సోరెన్ కొడుకు హేమంత్ సోరెన్ సీఎంగా ఉన్నప్పుడు అరెస్ట్ అవును. చేశారు. మోడీ అదే చేసేవాడు ఈయన అవినీతి పరుడు అయ్యుంటే. హ్మ్. అదన్నీ కూడా ఏందంటే పేపర్‌లలో, టీవీలలో మాట్లాడుకోవడానికి బాగుంటాయి. హ్మ్. ఏనాడు ఒక్క ఆరోపణ కూడా కంప్లెయింట్ రూపంలో పోలీస్ స్టేషన్‌లలో నమోదు కాలేదు హ్మ్. అవినీతి మీద. ఓకే. మాదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో మేడిగడ్డ మీద పడలేదు. హ్మ్. ఏసీబీ దగ్గర గాని, ఈడీ దగ్గర గాని, సీబీఐ దగ్గర గాని బీజేపీ, కాంగ్రెస్‌లు కేసీఆర్‌ను ఆరోపణలను రుజువు చేసే విధంగా ఒక్కటంటే ఒక్క ఆధారం చూపెట్టలేకపోయినాయి. హ్మ్. కాబట్టి అవినీతి అనేది ఆధారం ఉంటేనే నమ్మాలి మనం. ఆ హ్మ్. ఆధారం లేదు కాబట్టి రేవంత్ రెడ్డి కక్షపూరిత రాజకీయాలు చేస్తే మాత్రం ఏదో ఒక నెపం మీద ఏదో ఒక బట్టగాల్చి మీదేసి అరెస్ట్ చేసే అవకాశం ఉంది. పొలిటికల్ డిసిషన్ అరెస్ట్ ఓకే. ఓకే. అనేటివి. హ్మ్. బట్ కోర్టులో ఉన్నాయి కదా! ఓకే. ఇమ్మీడియేట్‌గా బెయిల్ తీసుకుంటాడు, బయటకొస్తాడు. అంటే అవి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్‌లో పెట్టిర్రు గనుక ఆయన అప్పుడు సీఎం అయిన తర్వాత ఆధారాలున్నాయి కదా! ఈయనను గూడా జైల్‌లో పెడతారని ప్రచారం జరుగుతుంది. శ్రీనివాస్ గారు హ్మ్. రేవంత్ రెడ్డిని పట్టుకున్న నాడు హ్మ్. రికార్డ్ అయి ఉన్నది. ఓకే. ఓటుకు నోటు ఆ స్కామ్ ఉంది హ్మ్. కదా! హ్మ్. సెకండ్ డ్రోన్ ఎగిరినప్పుడు ఆధారాలు దొరికినాయి. విజిబుల్‌గా ఉన్నాయి కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేశారు. హ్మ్. ఈయన మీద విజిబుల్‌గా గాని, హిడెన్‌గా గాని ఏది లేదు కదా! ఎట్లా అరెస్ట్ చేస్తారు? ఓకే. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో టీడీపీ కూడా పోటీ చేస్తదని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ టీడీపీ గనుక వస్తే ఎవరికి ప్లస్ అయితది? ఎవరికి మైనస్? చేయాలని కోరుకుంటున్నాను హ్మ్. టీడీపీ. ఎందుకంటే వాళ్ళకు రేపు అట్ ద రాబోయే సేమ్ టైమ్ రేపు స్థానిక సంస్థల ఎన్నికలు మా జీహెచ్ఎంసీ ఎన్నికలు గూడా ఉన్నాయి గదా! నేనేమంటున్నా హ్మ్. జూబ్లీహిల్స్‌లో వాళ్ళు పోటీ చేయడం మంచిది. ఎందుకంటే వాళ్ళకి తేలిపోతది. ఈ నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్‌లో కూడా హ్మ్. మీకు గిదే రిజల్ట్ వస్తదిరా బాబు అని చెప్పి. ఒకవేళ రేవంత్ రెడ్డి తెర వెనుక ఒప్పందం చేసుకొని ఒక డిపాజిట్ కూడా రాని వ్యక్తిని అక్కడ పెట్టాడనుకో కాంగ్రెస్ నుంచి. అప్పుడు కొంత టీడీపీకి ఓట్లొచ్చే మాట వాస్తవం. బీజేపీ కూడా తెర వెనుకుండి చంద్రబాబు వాళ్ళకి చేస్తున్న మేలుకు మేము కూడా ఒక డమ్మీ క్యాండిడేట్ పెడతామని చెప్పి పెట్టిండ్రనుకో డెఫినెట్‌గా పోటీ అనేది టీడీపీకి మన బీఆర్ఎస్. బీఆర్ఎస్‌కే జరుగుతది. ఓకే. కానీ తేలిపోతది. టీడీపీ ఏందో, బీఆర్ఎస్ ఏందో తేలిపోతది. హ్మ్. పెడితేనే మంచిది. మజా అంటే 10 వస్తది ఏళ్ల తర్వాత రాజకీయాల్లో. గూడా చంద్రబాబు ఒక కన్ను తెలంగాణ మీదేశాడు. ఇప్పటికీ ఆయన ప్రతి సందర్భంలో ఆయనే చెప్తున్నారు. బొందబెట్టుకున్నాడు హ్మ్. కదా! ఆయన పార్టీని. ఎందుకంటే హ్మ్. రేవంత్ రెడ్డి కోసం మొదటిసారేమో రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ సీట్లు పంచుకున్నాడు హ్మ్. పొత్తులో. హ్మ్. సెకండ్ టైమ్ ఏమో ఆ పొత్తు విఫలమైంది. అంటే చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో గనుక పార్టీని మరొకసారి ఎన్నికల్లో నిలబెడితే ఖచ్చితంగా ఎ బీఆర్ఎస్‌కి ఎ లాభిస్తా అంటారా? డిపాజిట్ రావు టీడీపీకి. డిపాజిట్ ఆ! రావు. ఓకే. థాంక్ యూ పోటీ సార్. పోటీ అనేది మామూలుగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటది. హ్మ్. అక్కడక్కడ కొన్ని ప్యాకెట్స్‌లలో బీజేపీ వర్సెస్ ఉంటది. ఓకే. బీజేపీ అనేది మన టీడీపీ అనేది బీజేపీతో పొత్తు పెట్టుకుంటే తప్ప సీట్లొచ్చే అవకాశాలు లేవు. సో, టీడీపీ, బీజేపీ అలయన్స్ తెలంగాణలో పెట్టుకుంటేనే ఉన్న వాళ్ళ పెర్ఫార్మెన్స్ కొంత థర్డ్ ఉంటది. ప్లేస్‌లో ఉంటారంటారా? థర్డ్ ప్లేస్‌లో ఉంటారు. ఓకే. థాంక్ యూ సార్. థాంక్ యూ. థాంక్ యూ. సో, మొత్తానికి ఇది వీకెండ్ తెలంగాణ పాలిటిక్స్ విత్ వి ప్రకాష్. సో, తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి గనుక, ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో గూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం ఉంటుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఇప్పటికే సర్వేలు గూడా అవే నిజం చేస్తున్నాయి. సో, కాంగ్రెస్ ప్రభుత్వం గూడా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి గూడా, కాలయాపన చేయడానికి గూడా అదే కారణం. సో, ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. సో, ఖచ్చితంగా బీఆర్ఎస్ మరొకసారి ప్రభంజనం నిరూపించబోతుంది. దీంట్లో టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, అలయన్స్‌లో గనక మా తెలంగాణలో కావచ్చు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు కావచ్చు, ఒకవేళ పోటీ చేసినప్పటికీ కూడా బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య పోటీ ఉంటుంది. అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి మొత్తానికి భారీ వరదలు, వర్షాలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ వరద నీటిని వినియోగించుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతోంది. ఇప్పటికైనా రిజర్వాయర్‌లను ఆ వరద నీటితో నింపి ప్రజలకు సంబంధించిన సాగునీటి విషయంలో గనక ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే గనక ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, తర్వాత రానున్న దాంట్లో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది